పతికి పాత పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ. ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాటలండి. అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాద పూజలు మిగిలిపోయాయి. అవన్నీ ఎవరికి చేయని చెప్పండి. నీ పూజలు మిగిలిపోతాయనే బాధ గాని నేను పోతానని బాధ లేదనమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. ఆ వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపు పాడ, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పెళ్ళం కూడా సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోచ నోము లేదు. అందాక ఎందుకు, కబడ్డీ పోటీల్లాగా, ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడికే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడికే వస్తుంది. ఏమండి, ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను. కాళ్ళు ఈ పళ్ళల్లో పెట్టండి. చూసారటయ్యా, రాయ్ తీరా కానీ పెట్టండి. పతి దేవాయ నమః. పాద పూజా వ్రతం ప్రారంభం. వారిని, ఈ వ్రతం ఏదో బాగుందయ్యా. మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా, ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10,116 సార్లు పతికి పాద పూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో. వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాద పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లైనా సరదాగా కడిగించుకుంటా. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ. పరువు తీసావు కదా. అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీశాడో. హలో హలో, నేను సుబ్బారావు గారి భార్యనండి. నమస్కారం అమ్మా. మా మేనల్లుడు ఆనంద్కి ఉద్యోగం ఇచ్చారమ్మా? లేదండి, అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు. రాలేదా? నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే కానీ బుర్ర పెరగలేదే. ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా? అమ్మా తల్లి క్షమించాలి, మిమ్మల్ని కదమ్మా. మా ఇంటాడది వేళపాడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను. నీ ఎవ్వ నీకుదేం పోయే కాలమే. అమ్మయ్యా, ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి. 10,116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినన్ని. ఆ వెధవ ఆనంద్ గారిని ఎనుబోతుని తోలు మరీ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధవ ఇంటర్వ్యూకే వెళ్ళలేదట. చెత్త ఆ వెధవ ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు ఎరగొడతాను. చూడమ్మా లలిత, నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండదు, మళ్ళీ కాళ్ళు గడిగేస్తుంది. ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు? ఉద్యోగం చేయడం ఇష్టం లేక. ఉద్యోగం చేయడం నీకిష్టం లేకపోతే నా కూతురు నీకివ్వడం నాకిష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్న. పేనల్లుడు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నా తప్పురా. ఏంటి పెద్ద మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు? నువ్వేమన్నా పళ్ళు తోమేవా, చీమిడి తీసావా, సబ్రుద్దావా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను. నీ అమ్మ రావట్లేదు కదా? రావట్లేదు నాన్న. ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా? తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నాం. ఏంటి ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మీసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాలో చూశాను, కృష్ణుడు మీసాలు ఉండవు. కృష్ణుడు మీసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. పోతు నీ పాతివ్రత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే? అక్కడ ఒకసారి కడిగావు,
ఇక్కడ ఒకసారి గడిగావు, ఆ మూల ఒకసారి గడిగావు, ఈ మూల ఒకసారి గడిగావు. ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాటలండి. అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాద పూజలు మిగిలిపోయాయి. అవన్నీ ఎవరికి చేయని చెప్పండి. ఈ అవ్వ కొట్టానంటే మొహం కొత్తిమీర చట్నీ అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయనే బాధే గాని నేను పోతానని బాధ లేదనమాట. నమస్తే మాధవయ్య గారు. నమస్కారం రామయ్య, కూర్చో. ఎందుకు మాధవయ్య గారు అలా బాధపడుతున్నారు? ఎందుకు వ్రతాలు, మొక్కులు, నోములు ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకోవాలి. కానీ కుదరకపోతే క్లుప్తంగా ముగించుకోవచ్చని మన శాస్త్రి గారే చెప్పారు. అదేదో చెప్పవే బాబు. సన్నీళ్ళైతే 10,116 సార్లు చెయ్యాలి. అదే వేడినీళ్ళైతే 5,000 సార్లు చేస్తే చాలట. రక్షించావు. విన్నావటే నా పతివ్రత పెళ్ళమా? 5,000 సార్లు వేడి నీళ్ళతో కడుక్కోవడానికి నీకు శాంక్షన్ చేశాను. నువ్వు వెళ్ళి ఆ పరిమితుడు. అలాగేనండి. వచ్చిన పనే మర్చిపోయాను. మన కొయ్యలగూడెం తాతబ్బాయి గారు కనిపించారు. మీ అమ్మాయి లలితను చూసుకోవడానికి వస్తున్నామని మీతో చెప్పమన్నారు. అయినా ఇంట్లో మేనర్ గా ఉండగా బయట సంబంధం చూస్తున్నారేమిటి? మా ఆనందగాని ఉద్యోగం వెతుక్కోరా బాబు అంటే వాడు ఎదుక్కోవడం లేదు. చూస్తూ ఉద్యోగం లేని వాడికి పిల్లనివ్వడం నాకు సుతారం ఇష్టం లేదు. అందుకనే బయట సంబంధం చూస్తున్నాను. అన్నట్టు శాస్త్రి గారు మీతో చెప్పినటువంటి కన్స్ట్రక్షన్ల పూజల విషయం రేపు రాబోయే పంచాయతీ మీటింగ్ లో పెట్టి అందరికి తెలిసేలా చేయాలి. అలాగే. ఏంటి వేణీళ్ళ పాద పూజ చేసుకో. పంట వేణీళ్ళు అంటే గోరువెత్త నీళ్లు తెస్తావు అనుకున్నాను. నీ మొహం మండ. సలసలా మరిగే నీళ్లు తీసుకొచ్చి కాళ్ళమే పోసేస్తావా? అసలు పొద్దున్నే ఈ దిక్కుమాల సలహా ఇచ్చినందుకు నీకో దండం. సన్నీళ్ళనే. హలో మావయ్య, నేను ఆనందని చంద్రగిరిలో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంత సడన్ గా నీకు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను. ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు. నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను. నిజం మావయ్య. కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మాట్లాడతాను. హలో, నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగానే మాట్లాడుతున్నాను. మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా. అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా? మొన్న హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది. బాంబులు పెట్టి రైళ్లు పేలుస్తావా? మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా? అయ్యి బాబోయ్, అవన్నీ న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ అండి. హెడ్ గారు అవన్నీ నా మీద తోసేకండి బాబు. మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటాను కదా. పంచంతా తడిసిపోయింది. భయపడ్డట్టున్నాడు. పంచి కూడా తడుపుకున్నాడు. మళ్ళీ తడిసింది. మళ్ళీనా? ఇప్పుడే కదా తడుపుకున్నావు. అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట. అబ్బిబ్బే, అది కాదండి బాబు. సారా ఫోన్ ఒకసారి లేవండి. మావయ్య, నేను ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగేస్తుందా? అవునరా బాబు. మావయ్య, డ్యూటీలో చేరాను కదా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. వెంటనే ముహూర్తాలు కుదరవు, మూడం ఉంది. ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తారు. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సార్. మూడం వెళ్ళేదాకా లీవ్ అక్కర్లేదు సార్. నాన్న ఎవరొచ్చారో చూడు. ఎవరో గాడిదా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు. ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది. ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారువేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు, బాగున్నావా? బాగోగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం ఏంటి? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా. నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు. అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యో, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారు ఏమిటండి? ఒక్కసారి కడిగితే 2,000 పూర్తి అవుతాయి. ఇప్పుడు నీళ్లు తీసుకొస్తానుండండి. చూస్తుండ అల్లుడు. ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మొదలష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే గానీ లలితని పెళ్లి చేసుకుని ఫిటింగ్ పెట్టిరా. చచ్చిన అయ్యి బాబు వచ్చేస్తుంది. అల్లుడు, నేనెక్కడా? అక్కడున్నారా?
ఏమిటి అన్యాయం? నిద్రలో ఎక్కడికి వెళ్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నాం, వదిలిపెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగవే, కడుగు, కడగవని పిచ్చి తగలరా, కడుగు. గారు, మాధయ్య గారు, అవునయ్యా. ఏమిటి మాధవయ్య గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాద పూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవయ్య గారు, రమ్మన్నారంట? ఏమీ లేదు. కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరిగదా, ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి. ఇక మీరు ఇళ్ళకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. మా ఆనందగాడు మామయ్య పెళ్లి పెళ్లి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను. ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపుతాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. కరెక్ట్ అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికొడుతూ తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. తగలయ్యా, నీకు పట్టా ఇచ్చాడేమన్నా? ఎంతమందిని చంపేస్తారా? నీ పాత్ర తెచ్చిన తగలడిపోను, ఇంకా ఆపోయే. ఇప్పటికే పెళ్లి పందిరంతా తడిసిపోయి 4 కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు. ఇంకా ఆపోయే. అమ్మయ్యా, ఇప్పటి వరకు 3000 సార్లు పూర్తి అయిపోయాయండి. అంటే ఇంకా 7116 సార్లు నేర్పించి తిట్టామన్నమాట. ఒకసారి కింద ఏం జరుగుతుందో చూడు. ఏమిటి భర్త కాలు కడుగుతుంది? అలా అడుగు చెప్తాను. ఏ స్త్రీ అయినా 10,116 సార్లు ఇలా పతికి పాద పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. మాకు అవసరం లేదులేండి, ఈ జన్మలోనే మంచి మొగుడు దొరికాడు. నాకు కూడా మంచి మొగుడు దొరికాడు. అలాగే వచ్చే జన్మలో మంచి పెళ్ళం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా? ఓ ఓ ఓ తెలుగు 1